శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో వృషభ రాశి వారికి రవి యొక్క బలం పెరిగింది. రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడన్నమాట. అంటే ఉచ్చస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో అటువంటి ఫలితాన్ని రవి భగవానుడు ఈ వృషభ రాశి వారికి ఇవ్వబోతున్నాడు. సో ముఖ్యంగా ప్రభుత్వ పదవి ఆశిస్తున్న వారికి, అలాగే ప్రభుత్వం ద్వారా మీకు వారసత్వంగా రావాల్సినటువంటి పదవి ఏదైనా ఉంటే, ఒక బోర్డు మెంబర్ కానీ, ఒక ఎండోమెంట్స్ కానీ, లేదంటే మీ పెద్దవాళ్ళు ఏదో కారణం వల్ల పదవి విరమణ చేసి ఉంటే ఆ పదవి మీకు రావడం కానీ, ఈ సమయంలో మీకు ప్రభుత్వ పదవి వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమందికి వారసత్వంగా వారి యొక్క పెద్దవారు అంటే తండ్రి గారు కానీ తాతగారు చేస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించే సమయం ఇప్పుడు ఇండికేట్ చేస్తుందన్నమాట. ఒకవేళ మీ పెద్దవాళ్ళు ఏదన్నా వైద్య వృత్తిలో ఉంటే మీరు వైద్య వృత్తిలో ప్రవేశించడం, మరి ముఖ్యంగా ఇది పొలిటికల్ సీజన్ కాబట్టి మీ తండ్రి గారో తాతగారో రాజకీయ రంగంలో ఉంటే వారి యొక్క వారసత్వ ప్రతినిధిగా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసే సమయం మరి ఈ రవి శనిలో కలిసి ఉండడం వల్ల మీకు అనుకూలించడం జరిగింది. సో ఈ కారణం వల్ల అలాగైనా కొత్తగా ఈ రాజకీయ రంగ ప్రవేశం కానీ, లేదంటే ఏదన్నా మరి న్యాయవాది వృత్తితో మరి మీ పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించే అవకాశం మరి ఈ సమయంలో రావడం జరిగింది. అది గుర్తింపుతో పాటు ప్రజల సహకారం వచ్చి మంచి సక్సెస్ఫుల్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది ఒక అనుకూలంగా ఉంటే, ముఖ్యంగా ఈ శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. మిత్రుడు అయినటువంటి ధన పంచమాధిపతితో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక అద్భుతమైనటువంటి రాజయోగం యాజ్ వెల్ యాజ్ ధనయోగం, అలాగే విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది. ఎవరి జన్మ జాతకంలో అయితే ఈ బుధ శుక్రుడు కలిసి ఉంటారో, లేదా బుధుడు గురువు కలిసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత విద్యావంతులు అవుతూ ఉంటారు, డబల్ డిగ్రీ కలిగి ఉంటారు అన్నమాట. అటువంటిది ఇప్పుడు ఈ బుధ శుక్రుల కలయిక వల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు ఏర్పడడం జరిగింది. సో ఆ విధంగానే మరి కొంతమందికి ఏంటంటే మరి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి కూడా అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్, అంటే ఇది చరరాశి అవ్వటం వల్ల కంప్లీట్గా విద్య కొరకు ఈ వృషభ రాశి వారు మరి వేరే ప్రాంతానికి మారడం జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ ప్రయత్నం బట్టి ఆధారపడడం జరుగుతుంది. ఇది ఒక మంచి అనుకూలమైన కాంబినేషను. మరీ ముఖ్యంగా లగ్న సప్తమాధిపతులైనటువంటి శుక్ర కుజులు కూడా కలిసి భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఇది కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ, ఆల్రెడీ వివాహం అయినటువంటి భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ ఏదైనా విహారయాత్ర లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించి లేదంటే విదేశ ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే గత కొంతకాలంగా ఉద్యోగరీత్యానో చదువురీత్యానో వేరే కారణాల వల్ల దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో ఒక చోటకి చేరే అవకాశం ఉంది. సో ఏదైనా సరే మొత్తం మీద ఈ విలాసవంతమైనటువంటి ట్రిప్ వేయచ్చు, అలాగే ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించే అవకాశం కూడా ఉంది. సో అలాగే మరి ఎఫైర్స్ ఉన్నవాళ్ళు, ఇతరులతో పరిచయం ఉన్నవాళ్ళు కూడా సరదాగా మరి వాళ్ళు ఇష్టమైన చోటికి విహారయాత్రకు కూడా వెళ్ళే సూచనలు అవి ఇండికేట్ చేస్తున్నాయి. బట్ ఏదైనా మొత్తం మీద ఒక మంచి ఎంజాయ్మెంట్ టైము ఈ వృషభ రాశి వారికి రావడం జరిగింది. మరి దశమ స్థానంలో ఉండడం వల్ల అది రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వారికి, అలాగే ఉన్నత విద్య వరకు ప్రయత్నిస్తున్న వారికి కంపల్సరీగా ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉండడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ శని రాశులైనటువంటి మకర కుంభరాశుల్లో సంచరిస్తున్నప్పుడు జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఎక్కువగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది, కానీ ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే జరిగిన పని కూడా పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా శ్రమ అయినా 1-2 సార్లు ప్రయత్నం చేసి
ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా అంటే శని భగవానుడు ఏం చేస్తుంటాడంటే సాధారణంగా పరీక్ష పెడుతుంటాడు, వీడు ఎంతవరకు సాధించగలడు, వీడికి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన సప్తమాధిపతి శని రాశిలో ఉన్నాడు కదా, ఈ వివాహ ప్రయత్నించేటప్పుడు అవతల పార్టీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, ఆలోచించి చెప్తూ ఉండి తర్వాత చెప్తూ ఉండి అని ఇబ్బంది పెడుతుంటారు. మీరు ఓపికగా ప్రయత్నం చేస్తే మీ యొక్క ఓపిక, మీ యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళకి నచ్చి మరి వివాహం లాంటివి నిశ్చయం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సమయంలో మరి ఒక సుమారు 5 గ్రహాలు శని రాశుల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి పని చాలా ఓర్పుతో సహనంతో చేయవలసి ఉంటుంది. ఏమాత్రం ఇరిటేషన్ అయినా తొందరపడినా ఖచ్చితంగా మాత్రం ఆ పని పాడయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఎన్నాళ్ళకో మళ్ళీ అవకాశం రాకపోవచ్చు కాబట్టి చాలా ఓర్పు వహించి మీ యొక్క పనులు ప్రారంభించుకోండి. అలాగే మీ యొక్క పనులు అయ్యే అవకాశం కొరకు ఎదురు చూడండి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో, వివాహ సంబంధం విషయంలో ఏదైనా విభేదాలు ఉంటే చాలా ఓర్పుగా వహించండి. ఎందుకంటే శుక్ర కుజులు కలిసి ఉన్నప్పుడు కూడా అక్కడ బుధుడు చేరి ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఈ 3 ఒకరికొకరికి అంటే 2 మిత్రగ్రహాలు ఒక శత్రుగ్రహం కలిసినప్పుడు ఏదన్నా ఇతరుల యొక్క ప్రమేయం ఉంటుందన్నమాట. ఒక వివాహం నిశ్చయం అవడంలో కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కానీ, వాళ్ళు తిరిగి కలుసుకోవడానికి కానీ ఇతరుల ప్రమేయం ఉంటుంది కాబట్టి చాలా ఓర్పుగా వహిస్తే మంచిది. ఇక లాభస్థానంలో రాహుగ్రహం ఉన్నాడు. ఇది మీకు చాలా వరకు విదేశ మిత్రుల సహకారం, విదేశ ధనం రావడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. బట్ కానీ ఈ రాహు ఏం చేస్తాడంటే మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో కొద్దిగా ఏదో ఒక మాయ, ఏదో ఒక నిజాయితీ లేకపోవడం, మన చట్టానికి వ్యతిరేకంగా ఉండడం, ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ కానీ మన అవసరానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. బట్ ఎనీహో మరి రాహు లాభస్థాన స్థితి ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం వారికి, సాఫ్ట్వేర్ అండ్ సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. బట్ వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుడిని అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టించి మంచి మార్గం వైపు వెళ్ళే విధంగా ఒక మంచి గురువు యొక్క అడ్వైస్తో మరి ముందుకు వెళ్ళే అవకాశం ఈ వారం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు కంపల్సరీగా ఈ పక్ష ప్రారంభంలో వస్తున్నటువంటి రథసప్తమి రోజు అంటే 16 ఫిబ్రవరి రోజు కంపల్సరీగా విధి విధానంగా మీరు సూర్యభగవాన్ని పూజించడం వల్ల, వీలైతే ఆ రోజంతా కూడా నియమంగా ఉంటూ ఉపవాసం లాంటి దీక్ష చేయడం వల్ల సాధ్యమైనంత వరకు మరి సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, విష్ణు సహస్రనామం కానీ చదవడం వల్ల మరి ఈ సూర్యభగవాని అనుగ్రహంతో నవగ్రహాల అనుగ్రహాన్ని పొంది మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ యొక్క రవిగ్రహ అనుగ్రహంతో అటు రాజకీయ రంగంలోనూ ప్రభుత్వ విషయాల్లోనూ అనుకూలత పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి. అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు
శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.